హైదరాబాద్ జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తారు అధికారులు. ఉస్మాన్ సాగర్ గేట్లు కూడా ఎత్తివేశారు. మూసీ నదిలోకి నీటిని విడుదల చేశారు. మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు. జీహెచ్ఎంసీ పోలీసులను జలమండలి అప్రమత్తం చేసింది. జంట జలాశయాలు నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఒడ్డుకు దగ్గరలోని ఇళ్లు ఖాళీ చేయాలని డిఆర్ఎఫ్ బృందాలు మైకు ద్వారా హెచ్చరికలు జారీ చేశాయి. ముందు జాగ్రత్తగా చాదర్ఘాట్, శంకర్ నగర్, మూసానగర్ ప్రజలను అప్రమత్తం చేశారు. 2 రోజుల పాటు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు చేశారు. తెలంగాణలో రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడంతో అలర్ట్ గా ఉంది అధికార యంత్రాంగం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నూర్ అందిస్తారు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి జంట జలాశయాలు పూర్తిగా ఎఫ్టీఎల్ లెవెల్లోకి చేరుకోవడం వల్ల గండిపేటతో పాటు హిమాయత్ సాగర్ కూడా గేట్లు ఎత్తివేశారు. హిమాయత్ సాగర్లో ప్రస్తుతం ఒక గేట్ అయితే ఎత్తివేసిన పరిస్థితి. మరోవైపు మనం గండిపేట చూసుకుంటే 7వ నెంబర్ అదేవిధంగా 9వ నెంబర్ 2 గేట్లు కూడా ఎత్తివేశారు అధికారులు. అదేవిధంగా మనం చూసుకుంటే హిమాయత్ సాగర్తో పాటు ఇతర ప్రాంతాలకు సాధారణంగా చెప్పాలంటే పాత బస్తీ లాంటి ఏరియాలోని చాదర్ఘాట్ ఆ ఏరియాలు కూడా కొద్దిసేపు క్రితమే డిఆర్ఎఫ్ టీంలు కూడా పూర్తిగా ఖాళీ చేయించిన పరిస్థితి. మరోవైపు అంటే ముందు జాగ్రత్తగా జీహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా అక్కడ పదే అలర్ట్ చేస్తుంది. మధ్యాహ్నం నుంచి కూడా సాయంత్రం గేట్లు ఎత్తివేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోవాలనేది కూడా హెచ్చరించి ఆల్రెడీ అక్కడ మొత్తం మూసీ పరివాహక ప్రాంతాలు ఎవరైతే నివాసులు ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే మనం గండిపేట పైన ఉన్నాము. అధికార యంత్రాంగం పూర్తిగా గండిపేట చేరుకుంది. నైట్ టైం కొంచెం సడన్గా క్లౌడ్ బస్ట్ అయ్యి ఎక్కువ వర్షాలు వస్తే మాకు ఈ నైట్ టైం ఇవన్నీ చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది. ట్రయల్ రన్గా ఇవి 2 గేట్లు, అది హిమాయత్ సార్ ఒక గేట్ అవుతాం, ఒక ఫీట్ మాత్రమే, ఒక ఫీటే, అది 340 క్యూసెక్స్ అవుట్లెట్, ఇది 2 ఒకటి 113 ఇవి రెండు అవి ఒకటి అనమాట. అంటే ఏంటంటే జస్ట్ అక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు నైట్ టైం వాళ్ళంతా రెగ్యులేట్ చేసుకుంటుంటారు. సడన్గా ఏమైందంటే నైట్ టైం ఫ్లో ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎఫ్టీఎల్ పాయింట్ దాటిపోయింది అనుకోండి, వీళ్ళందరికీ చెప్పటము, మరి దీనికి కొన్ని ప్రోటోకాల్ ఉంటుంది ఇప్పడానికి, అవన్నీ రేట్ చేయడానికి రాదు కాబట్టి మేము ముందే ట్రయల్ రన్గా చేస్తున్నాం. అంటే వర్షాలు వస్తూ ఉంటే మనం ఎఫ్టీఎల్ ఉంటుంది కదా, ఇది 17-19 ఎఫ్టీఎల్, ఆ తర్వాత దాటిన నీళ్ళన్నీ మేము బయటికి వెళ్తాం, ముంచుకోవడానికి వీల్లేదు. 17-19 వరకే దీన్ని ఆపుతాం, అంతవరకు మనకు సరిపోతుంది. 2 గేట్లు గండిపేట తెరిచారు. మరోవైపు సాధారణంగా హిమాయత్ సాగర్తో ఒక గేటు ఎత్తివేసి వాటర్ని దిగువ ప్రాంతాలనే మూసీలో వదులుతున్న పరిస్థితి. మరోవైపు పూర్తిగా అధికార యంత్రాంగం ముందుగానే అలర్ట్ చేసి సైరన్ ఆన్ చేసిన తర్వాతే ఈ గేట్లు కొద్దిసేపు క్రితమే ఎత్తిన పరిస్థితి. కెమెరా వెంకట స్వామితో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.